మన భారతదేశంలోని అడవుల్లో ఉన్నటువంటి చెట్లను నరుకుంటూ మైదానాలుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక చెట్టు కోసం ఒక మహిళ చేసినట్టు కృషి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టు నరకకూడదని బలంగా నిరసన తెలిపేందుకు ఏకంగా 2 సంవత్సరాల పాటు ఆ చెట్టుపైనే ఉండి తన జీవితాన్ని కొనసాగించింది. ఆవిడే అమెరికన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ జూలియా బటర్ఫ్లై. 1997 డిసెంబర్లో ఒక టింబర్ ప్రొడక్షన్ కంపెనీ కాలిఫోర్నియాలోని రెడ్వుడ్ ఫారెస్టులో లూనా అని పిలువబడే ఒక 1000 భారీ రెడ్వుడ్ ట్రీని నరకాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న జూలియా గారు ఆ కంపెనీ చర్యలను అడ్డుకునేందుకు 180 అడుగుల భారీ చెట్టుపై కూర్చొని చెట్టును నరకకూడదని నిరసన తెలిపింది. కుండపోత వర్షాలు, చలి, గాలి వంటి ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ తన స్నేహితుల సహాయంతో కావలసిన ఆహారం తీసుకుంటూ ఏకంగా 738 రోజులు ఆ చెట్టు దిగకుండా తన నిరసనను తెలిపింది. ఎట్టకేలకు జూలియా సంకల్పానికి తలవంచిన ఆ టింబర్ కంపెనీ ఎన్నో ఏళ్లుగా అడవిలో ఉన్న రెడ్వుడ్ ట్రీస్ ని నరకమనే ఒప్పందానికి రావడంతో జూలియా గారు ఆ చెట్టు నుంచి కిందికి దిగారు. పర్యావరణ సంరక్షణ కోసం ఎవరు తీసుకోలేని ఇలాంటి ఒక డిసిషన్ తీసుకుంది జూలియా. కాబట్టి మీరు ఒక్క మొక్కైనా నాటకున్నా పర్వాలేదు, కానీ ఉన్న చెట్లను మాత్రం తొలగించుకుంటూ వెళ్ళిపోకండి.